వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు మళ్ళీ ఐబొమ్మ రవిని చెంచులగూడ జైలు నుంచి తీసుకొచ్చి మళ్ళీ విచారించారండి. ఇది ఒక పెద్ద ఎపిసోడ్లా జరుగుతుంది. మొత్తం ప్రజలందరూ కూడా చాలా సినిమాల్లో మీరు చూసినట్లయితే ఆ హీరో ఏం చేస్తాడంటే డబ్బులు బ్యాంకుల నుంచి ధనవంతుల దగ్గర నుంచి డబ్బులు అంటే ఇది కొలగొట్టేసి డబ్బులు దొంగతనం చేసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఒక మెడికల్ కాలేజో లేకపోతే స్కూలో ఒక ఒక గ్రామ ఒక స్లమ్ ఏరియాలోనో ఆ డబ్బులన్నీ పంచిపెట్టేస్తుంటాడండి. ఆ ఏరియాలో అందరూ కూడా ఎంతో వాళ్ళు ఆ వ్యక్తిని ఒక హీరోలా అంటే అతను ఒక దేవుళ్ళలాగా చూస్తారు. అది ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాడు, కారులో దిగుతాడు, వచ్చేసి డబ్బులు పంచి పెడతాడు, ఫీజులు అన్ని కట్టేస్తుంటాడు, పెద్ద కాలేజీ నడిపించేస్తుంటాడు. మరి డబ్బులు ఎలా వస్తున్నాయండి అనుకుంటే అతను దొంగ పెద్ద మనకు ఆఖరి వరకు తెలియదు ఆ దొంగ ఇతనే అని చెప్పేసి. కానీ ఇతను మంచి పనులు చేస్తుంటాడు, ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. అదే ఐబొమ్మ రవి. మరి ఇతను డబ్బులు ఇవ్వలేదు కానీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ప్రజల్ని ఎవరిని అడిగినా చాలా సంతోషిస్తున్నారండి. ఇది ఎంత అంటే సినిమా వాళ్ళకి జ్ఞానం అంటే వాళ్ళకి అంటే కళ్ళు తెరవాలి. పూర్వం లేని ఈ సిస్టమ్ దొంగతనంగా చూడాలన్నది లేదు. ఇప్పుడు ఎందుకు ఇలాగా ఫ్రీగా చూడాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే మొట్టమొదటి సినిమా రేట్లు ఎక్కువ ఉంటాయి. థియేటర్లో కూడా కొనుక్కునే మనం తీసుకెళ్ళే తినుబండారాలు కానీ మనం ఏదైనా తీసుకెళ్ళి అనుకోండి మొత్తం చెకింగ్ ఉంటుంది, ఎలౌ చేయరు. వాటర్ బాటిల్ కూడా వాళ్ళు ఎలౌ చేయరు. వాళ్ళు ఏమంటారంటే ఆ వాటర్ కూడా బాత్రూమ్ దగ్గర యాక్చువల్ థియేటర్ వాళ్ళు కూడా వాటర్ పెట్టాలి. ఎక్కడ పెడుతున్నారంటే బాత్రూమ్ దగ్గర పెడుతున్నారటండి. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఎవరన్నా బాత్రూమ్ దగ్గర వాటర్ తాగుతుంటే ఆ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది వీటి దగ్గర డబ్బులు లేవన్నమాట. అది మనకు ఒక చూడగానే తెలిసిపోతుంది అవతల వాళ్ళకి వీడు డబ్బులతో కొనుక్కోకుండా ఫ్రీగా వాటర్ తాగుతున్నాడని. కొద్దిగా అది ప్రెస్టేజ్ ఫీల్ అయ్యి వాటరో డ్రింకో ఏదో కొనుక్కుంటారండి. విపరీతమైన రేట్లు అంటే డబ్బు మనకి ఎక్కువ సంపాదిస్తున్నా ఉత్తినే ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఫస్ట్ వీక్ కూడా డబ్బులు ఎక్కువ ఇవ్వాలి, డ్రింకులు ఎక్కువ. ఇవన్నీ ఏమంటున్నారంటే ఐబొమ్మ రవి ఈ సైబర్ క్రైమ్ పోలీసులో వాళ్ళ యొక్క చూసుకుంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఈ రెండు ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్ ఓపెన్ చేశారండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో 21,000 సినిమాలు దాంట్లో లోడ్ చేస్తున్నాయండి. అది చూసి చాలా ఆశ్చర్యపోయారు మాట. ఇది అంటే ఇంతకాలం యూజర్ ఐడి కానీ ఈ పాస్వర్డ్ తెలియలేదు. మొత్తానికి వాళ్ళు అది సంపాదించి అలాగే ఆ యొక్క ఈమెయిల్ డొమైన్ కూడా కొనుక్కున్నాడండి. ఈమెయిల్ డొమైన్లు కొనుక్కున్నటువంటి ఆ బిల్స్ కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేశాడు. కానీ ఇక్కడ తప్పు ఎవరిదైనా మనం పక్కన ఆలోచించి దీని పరిష్కార మార్గం ఏంటి. ఇప్పుడు ఐబొమ్మ రవి కాకపోతే ఇంకొక వ్యక్తి వస్తాడు, ఇంకొక కవి వస్తాడు, ఇంకొక వ్యక్తి ఎవరో రావడానికి అవకాశం ఉంది. అంటే ఇది టెక్నాలజీని మనం ఏ విధంగా అది అంటే ఈజీగా దొంగతనం చేయొచ్చు అనేది రకరకాల ఐడియాస్తో చాలామంది వ్యక్తులు ఉంటారు. మరి ఏంటి దీని పరిష్కార మార్గం అంటే ప్రజలు ఏమంటారంటే తక్కువ రేట్లు ఉండేలాగా మిమ్మల్ని బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టి ఎవరు తీయమని అన్నారు, మీకు ఎవరు చెప్పారు? 30 రోజుల్లో పాత సినిమాలు 30 రోజుల్లో కంప్లీట్ చేసేవారు. మలయాళం కానీ కొన్ని సినిమాలు 30 డేస్లో కంప్లీట్ అవుతున్నాయి. ఒక స్టార్ట్ చేసిన ఒక 2 మంత్స్లోనో 60 రోజుల్లోనో 90 రోజుల్లోనో సినిమా రిలీజ్ అయిపోతుంది. మీరెందుకు ఇలాగా సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎందుకు అలా తీసుకుంటున్నారు? మీకు విజువల్ ఎఫెక్ట్ అని చెప్పి ఎవరు అడిగారు? మాకు విజువల్ ఎఫెక్ట్ ఉంటేనే మేము సినిమాలు చూస్తామని మీకు చెప్పామా? అందుకే రేట్లు అని చెప్పేసి ఇలాగా వాళ్ళు సినిమా వాళ్ళని తిట్టిపోస్తున్నారు ప్రజలు. ఇది సినిమా వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనం మంచి కంటెంట్ ఉండి ప్రజలకు ఉపయోగపడేవి, జ్ఞానం పెరిగేవి, కొత్త ఆలోచించే రకంగా ఇదివరకు చాలా సినిమాలు వచ్చినాయి. అటువంటిది ఆలోచించి తక్కువ రేటుతో తక్కువ రోజుల్లో సినిమా తీసి ఎక్కువ సినిమాలు వచ్చినాయి అనుకోండి, ఆ పరిశ్రమలో వర్కర్ కూడా ఎక్కువ పని దొరుకుతుంది. ఇలాగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసి సినిమాలు పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అని చెప్పేసి ఆ హీరో రెమ్యూనరేషన్ ఎక్కువ అని చెప్పేసి ఇలా కంటే ఒకసారి ఆలోచించండి. సినిమాలు ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఒక 5-6 మాత్రం వాళ్ళు ఆలోచించాలి. ఆ నలుగురు మాత్రం ఆలోచించమని అందరూ అంటున్నారండి. ఆ నలుగురు ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఆ నిర్మాణ సంస్థలు
తప్పకుండా వాళ్ళలో మార్పు రావాలి. తక్కువ రేటుకి అందరూ సినిమా థియేటర్కి వచ్చి రేపు టీవీలో కానీ లేదా సెల్ ఫోన్లో కానీ ఫ్రీగా చూపిస్తారు అన్నా కూడా వద్దు, మాకు రేట్లు తక్కువ, మేము చక్కగా థియేటర్కి వెళ్ళి చూస్తాము, అదొక హ్యాపీగా ఉంటుంది, కుటుంబ సభ్యులతో అందరూ కలిసి వెళ్తుంటే అదొక హ్యాపీనెస్ అండి. ఇదేమైనా ఐబొమ్మ రవి మరి ఒక అంటే ప్రజల్లోనూ, అటు నిర్మాణ సంస్థల్లోనూ, ఇటు అధికారుల్లోనూ, అంటే ప్రభుత్వాలు కూడా ఏమైనా ముందుకు రావాలా ఇటువంటి చర్యలు, అంటే ఇటువంటి ఎవరు పాల్పడకుండా ఏం చేస్తారు, అటు సినిమా వాళ్ళని కంట్రోల్ చేయాలి, ఇటువంటి ఐబొమ్మ రవి వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. ప్రజలకు ఉపయోగపడేలాగా తక్కువ రేటుకి వాళ్ళు ఎంతైతే ఎఫర్ట్ చేయగలరో, అంటే మధ్య తరగతి వాళ్ళు కూడా సినిమా థియేటర్కి వచ్చేలాగా కుటుంబ సభ్యులతో ఒక 500 రూపాయలతో వాళ్ళు హ్యాపీగా క్యాంటీన్లో ఏదో ఒకటి కాఫీ, టీ, ఏదంటే ఏం కావాలో కొనుక్కుని సినిమాలు చూసుకునేలాగా ఒక నలుగురు సభ్యులకి 150 రూపాయలు చొప్పున 600 రూపాయలు ఖర్చు పెట్టేలాగా అయితే మేము థియేటర్కి వస్తున్నామని చెప్తున్నారు. ఇది ఆ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా సినిమా థియేటర్ వాళ్ళు కళ్ళకళ్ళాడతాయి, ఎక్కువ మంది వస్తారు, ఇది ఆలోచించమని చెప్పి అందరూ కోరుకుంటున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.